అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఈనాటి దేవుని వాగ్దానము మార్కు సువార్త 10:27. మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు. దేవునికి సమస్తము సాధ్యమే. మనుషులకు సాధ్యము కాని విషయాలు దేవుడికి సాధ్యమేని. బైబిల్ గ్రంథంలో యేసుప్రభు వారు ఒక ఊరికి వచ్చినప్పటికీ మరి చనిపోయిన ఒక కుమారుడు పాడి మీద మోసుకుని తీసుకువెళ్తా ఉన్నారు. తల్లి ఎంతగానో వేదన చెందుతుంది. నా కుమారుని ఎవరైనా బ్రతికించగలరా అని ఆశతో ఎదురు చూస్తున్న సందర్భం అది. నా కుమారుడు లేడు, ఒంటరిని అయిపోయాను. నా భర్త లేడు, నా కుమారుడు లేడు, ఇప్పుడు నా జీవితం ఒంటరి అయిపోయిందని ఏడుస్తున్న సందర్భము. అక్కడ మనం ఆలోచన చేస్తే ఆ కుమారుని బ్రతికించగలిగిన వారు ఎవరు లేరండి. మనుషులైతే ఆ కుమారుని బ్రతికించలేదు. కానీ యేసు ప్రభు వారికి సమస్తము సాధ్యము గనక ఆ సందర్భంలో ఆయన అక్కడ వచ్చాడు. ఆ పాడిని ముట్టగా ఆ కుమారుడు లేచి నిలబడ్డాడు. ఆ కుమారుడు బ్రతికాడు. కాబట్టి మనుషులకు అసాధ్యమే ఆ కుమారుని బ్రతికించడం, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఈరోజు నీ జీవితంలో కూడా అసాధ్య కార్యాలు ఎన్నో ఉండొచ్చు. నా జీవితంలో ఈ కార్యం జరగదు, నా బ్రతుకులో ఈ కార్యము జరగదు అని అనుకోవచ్చు. కానీ సాధ్యపరిచే దేవుడు నీతో ఉన్నాడు. మనుషులకు సాధ్యపరచకపోవచ్చేమో, కానీ దేవుడు సాధ్యపరుస్తాడు. నీ జీవితంలో అసాధ్యకరమైన కార్యాలు ఏమున్నా ఈరోజు అవి సాధ్యపరిచి దేవుడు నీ జీవితంలో ఆ కార్యాలను నెరవేర్చబోతున్నాడు. అలాంటి దేవుడు నీతో ఉన్నాడు. ఆ దేవుడిని నువ్వు అంగీకరించగలిగితే, ఆ దేవుని స్వీకరించగలిగితే, ఆ దేవుడిని అడగగలిగితే ఈరోజు నీ జీవితంలో మనుష్యులకు అసాధ్యమైనవి దేవుడు సాధ్యపరిచి నీ జీవితంలో కార్యాలు చేస్తాడు.